పౌర్ణమి సందర్భంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో చండీ హోమం పూజ నిర్వహించారు. ఈ హోమంలో ఆలయ కార్యనిర్వాహకాధికారి మనోహర్ రెడ్డి దంపతులతో పాటు ట్రస్ట్ బోర్డు మెంబర్స్ పాల్గొని పూజలు చేశారు. సుమారు 250కి పైగా భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో హోమ పూజలు చేశారు. దేశ ప్రజలు బాగుండాలని దేవుళ్లను కోరుకుంటూ సైకిల్ పై యాత్ర చేస్తున్నారు హెచ్వి గోపాలకృష్ణారెడ్డి స్వామీజీ. కోలాలు తాలూకా ఓలూరులో చెందిన స్వామీజీ రాష్ట్రమంతా సైకిల్ యాత్ర చేస్తూ మదనపల్లిలో ప్రత్యక్షమయ్యారు. మార్కాపురం జిల్లా అర్ధవేడు మండలంలోని మాగూడులో గ్రామంలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ రైతు తన పొగాకు పంటలో గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన గంజాయి మొక్కలను ధ్వంసం చేసి నిందితుడు చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఎస్ఐ శాఖ తరలించారు. పుట్టపర్తి జూనియర్ సివిల్ కోర్టులో తనిఖీలు చేశారు ఫ్యామిలీ కోర్టు. అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జి టి హరిత కోర్టు రికార్డులను పరిశీలించారు. లోక్ అదాలత్ ద్వారా చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కేసులను చక్కటి పరిష్కారంగా చూపుతామని ప్రశంసించారు. ముందు కేసులు సత్వర పరిష్కారంతో న్యాయవాదులు సహకారాన్ని అందించాలని ఆమె కోరారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా నారాయణపేట అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వాహనదారులకు భద్రతా నిబంధనలు, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న వాహనదారులకు గులాబీ పూలు అందజేసి సత్కరించారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలంటూ వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి రితీష్ రెడ్డి 41వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ కార్యాలయం నుంచి 4 రోడ్ల కూడలి వద్ద పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించి భారీ కేక్ కట్ చేశారు. అనంతరం నెల్లూరు రోడ్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో రితీష్ రెడ్డి పేరు మీద ప్రత్యేక పూజలు చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు రేపు నీలకంఠేశ్వర స్వామి మహారథోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా జాతరకు ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని డీఎస్పీ భార్గవి తెలిపారు. రథోత్సవాల్లో రన్ టీవింగ్, చైన్ స్నాచింగ్ పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే రథోత్సవానికి వచ్చే భక్తులు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలంలో జనవాహిని జనసేన భరోసా కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో తమ సమస్య పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ గలం వినిపించాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే నిమ్మల జయకృష్ణ. ఎనుగూరు దాడి వల్ల భామిలి మండలంలోని పంట పొలాలు, ఇల్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని అన్నారు. బాధితులకు నష్టపరిహారం ఇచ్చి కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. సైబర్ నేరాల నిర్మూలనకు హైదరాబాద్ సిపి సజ్జనర్ నూతన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. జాగృతి హైదరాబాద్, సురక్షిత హైదరాబాద్ అనే నినాదంతో ప్రజలకు సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసు సిబ్బంది ప్రజలను కలుసుకుని రోజురోజుకి పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఆన్లైన్ మోసాలు, అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్, ఓటీపీలు వంటి సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వేములవాడ బద్ది పోచమ్మ ఆలయంలో అక్రమ వసూళ్లపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెలకు సుమారు 6 నుంచి 7 లక్షల రూపాయల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా అక్రమ వసూళ్లు బకాయిల నుంచి తొలగించి ఆలయంలోని పలు చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని కోరారు. కనీస వసతులు అందుబాటులో లేకపోవడంతో భక్తులు సీరియస్ అవుతున్నారు. అధికారులు కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. సిరిసిల్ల జిల్లాలో సైబర్ నేరాలను అరికట్టేందుకు తెలంగాణ సైబర్ క్రైమ్ విభాగం ఆధ్వర్యంలో ఫ్రాడ్కా ఫుల్ స్టాప్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. వేములవాడ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. బస్టాండ్లు, పాఠశాలలు, షాపింగ్ ప్రాంతాల్లో, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సైబర్ క్రైమ్ నివారణపై పోస్టులు అందించారు. ఫోన్లలో వచ్చే ఎంపికపై ఫైల్స్లో ఇన్స్టాలో చేయొద్దని పోలీసులు సూచించారు. ఆన్లైన్ మోసాలు, ఫోన్ కాల్స్ ద్వారా జరిగే మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.